నీ గురించి నువ్వు ఎలివేషన్లు ఇచ్చుకొని నేనేదో బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి నీకు నువ్వు ఎక్కువగా ఆలోచన చేసుకుంటా అంటావు. బ్రహ్మానందానికి బాహుబలి బీజిఎం వేస్తే ప్రభాస్ గాడు కదా బ్రహ్మానందం అయిదాడు కాదు. ఇందులో నేను బ్రహ్మానందంని కంపేర్ చేయట్లా. ఎందుకు చేయట్లే అంటే గొప్ప నటుడు ఆయన చాలా గొప్ప నటుడు. ఆయన సినిమాలో చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడుతాను. బ్రహ్మానందానికి బాహుబలి బీజిఎం వేస్తే బ్రహ్మానందం ప్రభాస్ కాడు. నీ గురించి నువ్వు బీజిఎంలు వేసుకొని ఎన్ని బీజిఎంలు కొట్టుకున్నా నువ్వు చేసే పనులు ఏంటనేది మాకు తెలుస్తున్నాయి, అందరికీ తెలుస్తున్నాయి. ఈరోజు గన్మ్యాన్ల విషయం మాట్లాడుతున్నాడు. ప్రకాష్ గుర్తుపెట్టుకో, నాకు గన్మ్యాన్ ఇచ్చినారంటే అది నా సేఫ్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసము. నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. గన్మ్యాన్లు ఇచ్చింది నా సేఫ్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసం. ఇలాంటి వసూలు చేసే వాళ్ళందరినీ ఇండ్లకు పరిగెత్తించినాం, ఎవరిని విడిచిపెట్టలేదు మేము కూడా. కాబట్టి ఆ మాటను మానుకో. రెండోది ముఖ్యంగా 50 కోట్లు అనేది నువ్వు నీ కార్యకర్తలకి ముంచినావు. ఈరోజు ధర్మవరంలో గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 50 కోట్లు శ్రీరామ్ వసూలు చేసినాడు, 50 కోట్లు వసూలు చేసినాడు, అవి చేసినాడు, ఇవి చేసినాడు అని చెప్పని. పాపం ఆయనకు ఒక్కోసారి మైండ్ పనిచేయదు.